గగన్ చనిపోయి మనకు వారం అయితే కావస్తుంది. అంటే లాస్ట్ మండే మనకు గగన్ అయితే దూరం అయ్యాడు. కానీ ఈ మండే అయినా సరే గగన్ ఆచూకీ మాత్రం మనకి ఇంతవరకు అయితే తెలియలేదు. గగన్ చనిపోయినట్టు కానీ ఎక్కడ కానీ అఫిషియల్గా అయితే మనకైతే ఎవరు వచ్చి చెప్పలేదు. మన శారద గారు ఒక్కరు మాత్రమే నా బిడ్డ బతుకున్నారు అనేసి నమ్మతా ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో మనకు చూపించే యాక్టర్స్ అందరూ గగన్ చనిపోయాడు అనేసి నమ్ముతూ ఉంటారు. కానీ మనం కూడా నమ్మేలాగా క్రియేట్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు. అసలు గగను ఆకాషు ఇద్దరు ఒకటేనా కాదా, ఒకవేళ ఇద్దరు ఒకటే అయితే ఎలా ఉంటుంది స్టోరీ, ఇద్దరు ఒకటి కాకపోతే ఎలా ఉంటుంది స్టోరీ అనే దాని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం. నాకైతే చాలా ట్రై చేశాను కనుక్కుందాం అనేసి, కానీ నాకు వచ్చిండే ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోదండి. ఫస్ట్ మనము ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఈరోజు ఎపిసోడ్ మాత్రం శారదా గారు లాస్ట్లో కన్నీళ్ళు తెప్పించారబ్బా. నిజంగా కన్నీళ్ళు తెప్పించారు. ఒక తల్లి ఒక కొడుకు కోసం ఎంత ఆవేదన పడతా ఉందో, ఎంత బాధపడతా ఉందో. అక్కడ బిచ్చిగాడు వస్తే నానా తిన్నానా అనేసి అక్కడ ఎవరున్నారని కూడా తెలియనంత మైమర్చిపోయేసి ఆ తల్లి భరించింది మాత్రం బాబా ఎక్స్ట్రాడినరీ బా. శారదా గారికి ఫ్యాన్ అయిపోయాను నేను ఈరోజు ఎపిసోడ్తో. అసలు లాస్ట్ వీక్ నుంచి పీక్లో ఉన్నారు వాళ్ళైతే. అసలు ఈరోజు అయితే మాత్రం అసలు ఎలాంటి నామోషి లేకుండా అక్కడ ఆ విధంగా యాక్ట్ చేయడం అంటే మేడం సూపర్. ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు మీకు ఇవ్వాలి సీరియల్లో మాత్రం. ఖచ్చితంగా మనకి జీ తెలుగులో అయితే మనకు త్వరలో అక్టోబర్లో అవార్డ్స్ ఫంక్షన్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా అవార్డులో అయితే బెస్ట్ మదర్గా మన శారదా గారికి కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు. అది అయిపోయిన తర్వాత మన భూమికి అయితే ఆనందానికి అవధులు లేకపోయినాయని చెప్పచ్చు. అరే గగన్ చనిపోయాడు కదా, ఆనందానికి అవధులు లేవంటా ఉండవు అనేసి మీకైతే డౌట్ రావచ్చు కదా. చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. ఏమీ లేదు, మన శారదా గారు వచ్చేసారా, మీరు వచ్చేసారా, నా బిడ్డ తిరిగి వచ్చాడు, గగన్ తిరిగి వచ్చాడు అనేసి అనే కొందికి ఎవరికైనా సరే ఇప్పుడు మన నుంచి దూరం అయిపోయిన మనిషి జస్ట్ మనం ఒక ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతేనే ఎంత కంగారు పడిపోతాం, ఎంత బాధపడిపోతాం, ఎంత మన మనసు కలిసివేస్తుంది. ఏమైందో 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 బయటికి పోయాడు ఇంకా రాలేదు అనేసి ఆ మనిషి మనకు ఎదురు పడతా అంటే సాయిరామ్ సాలరా నాయన వచ్చేసాడు, ఫోన్ లిఫ్ట్ చేశాడు సాలు అనేసి మనం అయితే అనుకుంటాం. ఆ విధంగా ఒక మనిషి చనిపోయాడు అనేసి అక్కడ చనిపోయాడంటే రియల్గా చనిపోయాడా లేదా అనేసి ఇంకా భూమికి ఎవరికి క్లారిటీ లేదు. అసలు జస్ట్ అక్కడ జలపాతంలో పడిపోయాడు అంతవరకు మాత్రమే క్లారిటీ ఉంది. అక్కడ భూమి ఖచ్చితంగా భూమి కానీ కేపీ గారు కానీ ఎవరన్నా సరే సడన్గా వచ్చి నా బిడ్డ బతికొచ్చాడు అనేసి అంటే ఎవరికైనా సరే ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. అవధులు లేకుండా అయితే మన శారదా గారు అయితే అక్కడ భూమి కానీ కేపీ గారు కానీ ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. లాస్ట్ 2 minutes 3 minutes అయితే అసలు మళ్ళీ చూసిన తర్వాత మనకు ఆల్రెడీ ప్రోమోలో చూపించేసరిలే. అక్కడ వచ్చిండేది గగన్ గారు శారద, అక్కడ వచ్చిండేది ఒక బిచ్చే అతను, అంటే ఒక బిచ్చగాడు వచ్చిండేది. ఆ బిచ్చగాడిని నువ్వు కొడుకులాగా చూసినావు అనేసి ఆ తల్లికి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఆ తల్లి కళ్ళలోంచి నీళ్ళు మనం చూసాం కదా. అందుకోసమనే చెప్తా ఉండేది బెస్ట్ మదర్ అవార్డు మాత్రం కళ్ళు మూసుకొని ఇచ్చేయండి అనేసి నాకు సైడ్ నుంచి అయితే చెప్తాను. సరే అనేసి అది అయిపోయింది. నాకు ఎక్స్క్లూజివ్గా తెలిసినది ఏమనేసి మీకైతే చెప్తాను. దానికన్నా ముందు మనం సీరియల్లో కొంచెం అయితే ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే అపూర్వకి సూర్యకి చుక్కలు ఎలా ఉంటాయో మామూలుగా సూర్య భగవానుడు అయితే చుక్కలు అస్సలు చూడలేడు. ఎందుకంటే అక్కడ రాత్రి మాత్రమే చుక్కలు వస్తాయి. అలాంటిది ఆ సూర్య భగవానుడికి సాధ్యం కాంది ఆ సూర్యకి అయితే సాధ్యమైంది. చుక్కలు మామూలుగా చుక్కలు అయితే చూపించలేదు. మన అపూర్వ రోడ్డు పట్టుకొని పరిగెత్తా ఉంటే మాత్రం ఎక్స్ట్రా మనకు కావాల్సింది అదే బా. యాక్చువల్గా నువ్వు ఒక వారం దినాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టు, 2 episodes మాత్రం వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించాలి. ఆ విధంగా చేస్తే మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడు విలను హీరోని తొక్కడమే కాకుండా ఒకసారి బంతిలాగా పైకి లేస్తే మేము కూడా చూడాలని ఉంటుంది, మాకు కూడా ఆశ ఉంటుంది. ఈరోజు పరిగెత్తిచ్చారు కదా, రోడ్లమ్మటి పరిగెత్తింది, ఇంకా కొంచెం పరిగెత్తిందాల్సింది. అమ్మో అయ్యో నాయనా అనేసి పరిగెత్తా ఉంటే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది మనం. ఎందుకంటే మనము ఎన్నో బాధలు చూసిన తర్వాత ఇప్పుడు కష్టపడి సుఖపడితే దాంట్లో ఉండే థ్రిల్లే వేరే ఉంటుంది కదా. ఆ విధంగా ఇబ్బంది పెట్టి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టి ఒకేసారి రోడ్లో ఎండలో చెమటలు కాకుండా పరిగెత్తా ఉంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇదిరా భూమి, ఈ విధంగా కదరా మనం చూడాలనుకుంది భూమిని, ఈ విధంగా కదరా మనం గగన్ చూడాలనుకునేది అనేసి
మనమైతే అనుకుంటా ఉంటాం. ఆ విధంగా అయితే అక్కడ మన చక్రి చేసిన పనికి చక్రి అయితే అక్కడ ఫోన్ ఎత్తుకొచ్చేసాడు. సూర్య ఫోన్ అయితే ఎత్తుకొచ్చేసాడు, మనకు తెలుసు కదా. సూర్య ఫోన్ ఎత్తుకొచ్చేసి ఆ సూర్య ఫోన్లోంచి ఆ లాక్ ఓపెన్ చేసింది మాత్రం భలే ఓపెన్ చేశారబ్బా. అది ఏదో పాస్వర్డ్ చెప్పాడు, ఆ పాస్వర్డ్తో మాత్రం భలే ఓపెన్ చేశారు. అది ఎందుకు అనేసి మనకు కొంచెం క్లారిటీ ఇచ్చింటే బాగుంటుంది. ఎక్కడన్నా కాన్వర్జేషన్, చిన్న కాన్వర్జేషన్ ఆ విధంగా పెట్టి క్లారిటీ ఇచ్చింటే బాగుంటుంది. ఆ క్లారిటీ అయితే మిస్ అయిందని చెప్పొచ్చు. సరే అనేసి మొత్తానికి అయితే ఫోన్ అయితే ఓపెన్ అయింది. ఫోన్ ఓపెన్ అయిన తర్వాత అపూర్వ గారితో కాంటాక్ట్స్ ఉన్నాయి, అపూర్వ గారితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు అనేసి మనకైతే వీళ్ళకైతే తెలిసింది, గ్యారంటీగా అయితే తెలిసింది. తెలిసిన తర్వాత అక్కడ సరే అనేసి మన చక్రి ఎవరో నా ఫ్రెండ్ ఉన్నాడు వేరే డిపార్ట్మెంట్లో, ఆ డిపార్ట్మెంట్లో నుంచి కాల్ రికార్డింగ్స్ అయితే తెప్పించుకుంటాను, వాళ్ళు ఏం మాట్లాడారో మనకి తెలుస్తుంది కదా అనేసి అనుకుంటే సరే అనేసి కాల్ రికార్డింగ్స్ అయితే తెప్పిస్తారు. కాల్ రికార్డింగ్స్లో సూర్య నువ్వు గగన్ చంపేయి, నీకు కావాలంటే ₹1,00,00,000 కావాలంటే ఇస్తాను అనేసి మన అపూర్వ చేసిన కుట్ర అయితే మన భూమి చెవులో అలాగే మన చక్రి చెవులో అయితే పడుతుంది. సరే అనేసి ఈ సాక్ష్యాలు చాలు మనకి, ఈ సాక్ష్యాలు ఎత్తుకొని పోలీస్ స్టేషన్ కనిపోయినామంటే వాళ్ళిద్దరికి శిక్ష పడుతుంది అనేసి మనకైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అక్కడ శిక్ష పడుతుంది అనేసి క్లారిటీ అయితే ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత అక్కడ మన భూమి వచ్చి ఇలా కాదు, వాళ్ళు ఇమ్మీడియట్గా శిక్ష పడితే వాళ్ళకి ఒక రాత్రి అంతా నిద్ర లేకుండా పిచ్చుకొక్క తిరిగినట్టు రోడ్లు వెంబడి తిరగాలి అనేసి మన భూమి అయితే డిసైడ్ అయ్యి అక్కడ కారు కేసు కూడా ఇవ్వకుండా మన అపూర్వ గారిని అయితే రోడ్ల పైన వర్కలు ఎత్తించింది అనుకోండి. ఆ వర్కలు ఎత్తించిన తర్వాత ఆ మెంటలోడు భూమి భ్రమలో ఉన్నాడో ఏమో మనకు తెలియదు, కానీ ఫోన్ ఉండే సంగతి కూడా మర్చిపోయాడు. ఈ కాలం ఫోన్ అనేది ఒక హార్ట్ లాగా, హార్ట్ లేకపోయినా బతుకుతారేమో కానీ జనాలు, ఫోన్ లేకపోతే అసలు బతకలేరు. అలాంటిది ఆ ఫోన్ ఒక ఫోన్ జేబులో పెట్టుకొని నా ఫోన్ ఇక్కడే ఉంది కదా అని చూపిస్తా ఉంటారు. అసలు మన అపూర్వ గారు కూడా అదే అడిగారు, అసలు నీకు ఈ మట్టి పొరతో నీకు పోలీసు ఉద్యోగం ఎలా ఇచ్చారు నాయనా అనేసి మన అపూర్వ గారు కూడా అడిగారు. బాగా సిల్లీగా అనిపించింది, అక్కడైతే కొంచెం కామెడీగా అనిపించింది. పోలీస్ స్టేషన్లో ఉండకుండా ఇంట్లో పోయేసి మనకు అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక షెడ్యూల్ మారిందని మనకైతే అర్థమవుతుంది. మీరు చూసుకున్నట్టయితే కటింగ్ కానీ షేవింగ్ కానీ అన్నీ మారాయి మన సూర్యాలు అయితే. అంటే మనకు పొద్దున మనకు పోలీస్ స్టేషన్లో అయితే చూపించారు, మధ్యాహ్నం టైంకి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి మారారు. అంటే అక్కడ మనకు షెడ్యూల్ అయితే మారింది. అందుకోసం అనేసి మనం గగన్ చూసుకున్నట్టయితే లాంగ్ హెయిర్ ఎంతో కష్టపడి పెంచుంటాడు, అందుకోసం లాంగ్ హెయిర్ కట్ చేయకుండా జస్ట్ మీసాల గడ్డలు అయితే ఒక 10 రోజులు 15 రోజుల్లో వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేశారని మాత్రమే నాకైతే తెలుస్తుంది. నాకు వచ్చిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఏమంటే సీరియల్స్ అనేది ఎలా తీస్తారో మీరైతే తెలుసుకోవాలి. సీరియల్స్ అనేది జస్ట్ వాళ్ళు 2 వారాలకు తగ్గ స్టోరీ మాత్రమే రాసుకుంటారు. 2 వారాలకు తగ్గ స్టోరీ రాసుకొని ఆ 2 వారాల స్టోరీ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే మన ఆడియన్స్లో వచ్చే టీఆర్పీ రేటింగ్స్ బట్టి వాళ్ళు ఓకే ఈ ప్యాటర్న్ బాగుంది, గగన్ గతం మర్చిపోయాడా లేకపోతే గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటేనా అనేసి మనం అయితే తెలుసుకోవాలనేసి చాలా ఆతృతగా అయితే ఉంటుంది. ఇక్కడ మన హీరో అనేవాళ్ళు వాళ్ళ గతం గుర్తు లేకపోని అది డైరెక్టర్ కూడా తెలియదు ఏ రోజు గతం తీసుకురావాలనేసి, అసలు స్టోరీ రాసే వాళ్ళకి కూడా తెలియదు. జస్ట్ 15 ఎపిసోడ్ల కోసం స్టోరీ రాసుకుంటారు. ఆ 15 ఎపిసోడ్లు ఒక 3-4 రోజులు లేకపోతే మహా అయితే ఒక 5-6 రోజుల్లో అయితే షూటింగ్ చేసేస్తారంట. షూటింగ్ చేసేసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ కరెక్ట్గా ప్రోమోలు అంతా కట్ చేసుకొని వచ్చి ఆ 15 రోజులకి ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు మనకి ఎపిసోడ్ ఆడితే ఆడికైతే స్టాప్ అవుతుంది. ఆడికి స్టాప్ అయిన తర్వాత దీంట్లో నుంచి కొన్ని లూప్ హోల్స్ తీసుకొని మళ్ళీ ఇంకొక స్టోరీ అయితే వెళ్తారు. ఇన్కేస్ స్టోరీ లేనప్పుడు ఎలా చేస్తారు అనేసి మీకు డౌట్ రావచ్చు కదా. ఎవరిదో ఒకరి బర్త్డేలు కానీ ఏదో పార్టీలు కానీ లేకపోతే ఆ విధంగా 2-3 ఎపిసోడ్లు అయితే వాళ్ళు ఆ విధంగా డెవలప్ చేస్తారంట. అందుకోసం అనేసి ఇప్పుడు ఉండేది గగనే మనకు తెలుసు, 99.9% గగనే. కానీ మనకు స్టోరీ అయితే ఎన్ని రోజులు లాక్కోరాగలరు, ఇప్పుడు 650 ఎపిసోడ్లే కాబట్టి మినిమం టార్గెట్ 1000 ఎపిసోడ్లు అనేసి తెలుస్తూ ఉంది. 1000 ఎపిసోడ్లు అంటే దాదాపు మనకి 850 ఎపిసోడ్లు అయ్యే వరకు మన గగను ఆకాష్ ఇద్దరు ఒకటే అని అయితే మనకు ప్రజెంట్ చేసే ఛాన్స్ అయితే వెరీ లో ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ శారదా గారికి బాగా తట్టుకోలేక శారదా గారు ఇంకా ఎక్కువ పెయిన్ భరిస్తారంట. ఆ పెయిన్ భరించలేక శారదా గారు ఏమైపోతారు అనేసి మన సింగర్గా ఉండే అతన్ని పిలుచుకొని ఇక్కడికి వచ్చి పెడతారా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ విలన్స్కి తెలిసింది కదా, విలన్స్కే ఫస్ట్ కనపడతారు మన హీరో. ఎక్కడ చూసినా సరే ఏ సీరియల్లో చూసినా సరే ఫస్ట్ విలన్స్కే దొరుకుతారు. కాబట్టి విలన్స్ అనేవాళ్ళు అక్కడ గగనా లేకపోతే వేరే వాళ్ళ అనేసి ఎంక్వైరీలు చేసి వాళ్ళు గగన్ కాదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మన హీరో అయితే ఆటోమేటిక్గా ఎంట్రీ అయితే ఇస్తాడు. అక్కడ గగన్ భూమి లవ్ స్టోరీ మళ్ళీ మనం ఫ్రెష్గా అయితే చూస్తాము. కానీ ఇక్కడ మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు దాదాపు 100 ఎపిసోడ్ల వరకు గగన్ అనేసి మనకైతే ఐడియా కూడా రాదు. ఆ విధంగా అయితే అక్కడ జస్ట్ ఒక్కొక్క ఎపిసోడ్లో మనం ట్విస్ట్ కోసం అనేసి అట్ట తిప్పుతూ ఉంటారు, అంతేగాని అక్కడైతే ఉండేది మాత్రం ఆకాశే గగను. మళ్ళీ నన్ను క్వశ్చన్ అడుగుతారు నాకు తెలుసు, మీకు మళ్ళీ చెప్తాను. 100 ఎపిసోడ్ల వరకు మీరు గగన్ని మర్చిపోండి,
అది మాత్రం పక్కా నేనైతే నా సైడ్ నుంచి చెప్పగలిగే మాట ఏదైనా ఉందంటే మీరు 3 నెలల పాటు ఆకాశం మాత్రమే చూడండి, గగన్ పక్కన పెట్టేయండి అనేసి నేనైతే చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, రేపు ఇంకా మంచి ఎపిసోడ్ అయితే రాబోతుంది. రేపే ఎంట్రీ అవ్వచ్చు అనుకుంటున్నాను. లైక్ చేయండి, హైప్ కొట్టండి.